ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినట్టు హీరోయిన్స్ తెర మీద తీసుకొచ్చారు, హర్యానా కావచ్చు ఇంకొకరు కావచ్చు. వారి పాత్ర ఇందులో ఏ విధంగా? ఇవంటే అది నిజంగా పాస్ట్ అండ్ అది మూవ్ ఆన్ అయిపోయి ఎవరి లైఫ్స్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు సంబంధం లేకుండా వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అది వాళ్ళకు కూడా ప్రాబ్లమే, ఎందుకంటే అమ్మాయిలు. అండ్ నేను వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో నేనున్నాను అని, దేవతలండి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మరి కష్టాలు వాళ్ళకు కూడా తెలిసేమో. అందరూ అర్థం చేసుకున్నారు, మల్హోత్రా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు వదిలిపెట్టలేదు రాజధాని? అంటే ఆవిడ ప్లానే అది అనుకుంటా అండి. యోగేష్ ని అలాగే పంపించింది కదా ప్రిజన్ కి. 4.5 years నుంచి అతను జైల్లో ఉన్నాడు. అతను చేసినట్టుగానే నిన్ను చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు. అదే మాట మీద ఉన్నారు, పంపించారు. నెక్స్ట్ చంపేస్తారు. మరి ఆమె మైండ్ క్రిమినల్ ఇంకా ఎలా ఉంటుంది? ఫైనల్ గా ఏం చెప్తారు మల్హోత్రా విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు? ఫైనల్ గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏం చెప్తారు? ఈ రోజు కాకపోయినా రేపైనా సరే యూనో లా షుడ్ పనిష్ మల్హోత్రా ఫర్ వాట్ షీ హాస్ డూయింగ్. ఆమెకి తెలిసి ఇంకొక ఆడదాని జీవితంలోకి రావద్దండి. ఇప్పుడు అఫేర్ అన్నా ఓకే, కానీ తెలిసి సంసారంలో దూరి మనిషిని దూరం చేయడం కరెక్ట్ కాదు. ఆమె ఎంత డబ్బులు వాడుకుంది, ఎంత ఈ మనిషిని వాడుకుంది అన్నది కూడా విత్ ఎవిడెన్స్ గా ప్రూవ్ అయిన తర్వాతే ఆమెకు శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. రాజధానితో ఇంకా కలిసి జీవించాలట కావాలండి నాకు మనిషి, నా మనిషి అతను కావాలి, రావాలి.